ఒక్కసారైనా పక్కా కొలాప్స్ అవుతుంది అనుకున్నాం కాబట్టి ఒక్కసారి కొలాప్స్ అయ్యింది. దీని ముందు కూడా అయింది. కాకపోతే సూర్యకుమార్ యాదవ్ అప్పుడు కాపాడుకున్నాడు విత్ హిస్ 80 రన్స్. కాకపోతే ఈరోజు ఎవ్రీ వన్ కొలాప్స్. అభిషేక్ శర్మ మస్త్ ఆడతాడని తలకెక్కించుకుర్రు, కానీ హీస్ ఫార్మ్ ఈజ్ నాట్ గుడ్ అండ్ అతన్ని డ్రాప్ చేయట్లేదు. గుడ్ కాకపోతే మిగతా వాళ్ళు కూడా ఎవరు నడవట్లే. ఐ డోంట్ అండర్స్టాండ్ వైస్ కెప్టెన్ ఈరోజు ఎందుకు డ్రాప్ చేశారు అక్షర్ పటేల్. ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్. అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా 1 ప్లేయర్ ఆడాడు కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది. మన సైడ్ నుంచి ఆ 1 ప్లేయర్ ఎవరు లేరు. శుభం డ్యూబే ఆడిండు, కాకపోతే 40 రన్సే కొట్టాడు. మేబీ అలాంటి నాక్ వాళ్ళ సైడ్ ఆడిన నాక్ మన సైడ్ ఆడలేదు కాబట్టి ఈ పరిస్థితికి వచ్చింది. సో వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు ఇండియా ఈజ్ ఫేవరెట్ అని చెప్పారు. నేను ఇది చూసి ఇండియా ఈజ్ ఫేవరెట్ అని ఎక్కడ నమ్మను. బికాస్ చూడండి, పర్ఫామ్ చేసే వాళ్ళే గెలుస్తారు. అండ్ ఎట్ ప్రెజెంట్ ఇండియా ఈజ్ నాట్ పర్ఫార్మింగ్. బ్రేక్ తర్వాత గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడో తెలియదు. దాని ఎమ్మటే నెక్స్ట్ ఓవర్ మహారాజా 3 వికెట్స్, లిటరల్గా అక్కడే మ్యాచ్ టర్న్ అయ్యింది. అండ్ ఆల్ అవుట్ ఆన్ నెల్సన్. పాయింట్స్ పోయాయి. ఆన్ ద సేమ్ సైడ్ 76 రన్స్తో ఓడిపోయాంతో -3 రన్ రేట్ ఉంది. సో రేపటికి రన్ రేట్ మీదకి వచ్చిన మనం చేసేది ఏంలే.